ప్రైజ్ ద లార్డ్. ప్రభుకు స్తోత్రం. కార్నర్ స్టోన్స్ ఆఫ్ ట్రూత్ అనే ఈ సిరీస్లోని మరి ఒక సెషన్కి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ సెషన్లో మనం చూడబోతా ఉన్నది ది చర్చ్, దేవుని సంఘం, ది కమ్యూనిటీ ఆఫ్ గాడ్స్ పీపుల్. దేవుని సంఘం గురించిన అవగాహన ఎంతవరకు ఉంటుంది జనరల్గా అని అంటే, ఎక్కువ శాతం మందికి ఉండే అవగాహన చర్చ్ అంటే ఏంటి అని వాళ్ళని అడిగినట్లయితే వాళ్ళు చెప్పే సమాధానం, చర్చ్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ పీపుల్ గ్యాదర్ టు వర్షిప్. దేవుని ఆరాధించడానికి ప్రజలు చేరుకునే వచ్చే ఒక ప్రదేశం, లేకపోతే ఒక స్థలం అని చెప్తూ ఉంటారు. లేకపోతే చర్చ్ అనేది ఒక ఆర్గనైజేషను. ఈ ఆర్గనైజేషను ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఈ ఆర్గనైజేషన్ని నడుపుతూ ఉంటారు. ఆ సంస్థను నడుపుతూ ఉంటారు. ఈ సంస్థలో ఉన్న వాళ్ళందరికీ ఒకే రకమైన ఆలోచనలు ఉంటాయి. ఈ సంస్థల్లో పనిచేసే వాళ్ళందరికీ, లేకపోతే ఉండే వాళ్ళందరికీ ఒకే గోల్స్, ఒకే లక్ష్యాలు ఉంటాయి అని కూడా చెప్తూ ఉంటారు. అంటే ఇది ఒక సంస్థగానో, లేకపోతే ఒక బిల్డింగ్ గానో ఎక్కువగా, ఒక ప్రదేశంగానో ఎక్కువగా చూస్తూ ఉన్నారు. అయితే చర్చ్‌ని, దేవుని సంఘాన్ని బైబిల్‌లో ఎలా చెప్తున్నారో చూడాలి అనంటే, ముందుగా చర్చ్ అనే పదం క్రొత్త నిబంధనలోనే కనపడతదండి మనకిది. ఈ క్రొత్త నిబంధనలో కనపడే చర్చ్ అనే పదాన్ని ఇంగ్లీష్‌లోకి ట్రాన్స్‌లేట్ చేసింది గ్రీక్ భాషలో ఉన్న ఎక్లీషియా అనే వర్డ్. అంటే చర్చ్ అనే వర్డ్ ఎక్లీషియా అనే పదం గ్రీకు పదంలో నుండి తీయబడి ఉంది. ఈ ఎక్లీషియా అనే పదానికి సరైన అర్థం ఏంటి అంటే, అసెంబ్లీ ఆఫ్ పీపుల్, లేదా ప్రజల యొక్క గుంపు అనే అర్థం వస్తూ ఉంది. అంటే ఈ ప్రజలని, అంటే ఎక్లీషియా అనేది ఒక బిల్డింగ్ పేరు కాదు. ఎక్లీషియా అనేది ఒక ఆర్గనైజేషన్ సంస్థ పేరు కాదు, కానీ ఇది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని, కొంతమంది ప్రజలు కలిసి కూడుకోవటానినే చర్చ్ అని పిలుస్తూ ఉన్నారు. అంటే క్రొత్త నిబంధనలో చర్చ్ అని ఎక్కడైతే మనకు కనపడతా ఉందో, ఆ మూల భాషలైన గ్రీక్, క్రొత్త నిబంధన మూల భాష అయిన గ్రీక్‌లో అది ఎక్లీషియాగా రాయబడి ఉంది. అయితే ఇది కేవలం ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక ప్రజల యొక్క గుంపు అని మాత్రం కాదు గానీ, వీళ్ళకి కొన్ని లక్షణాలున్నాయి. ఈ లక్షణాల్లో ప్రధానమైనది ఏంటి అనంటే, వీళ్ళు దేవుని యొక్క పిలుపుకి లోబడినారు, లేకపోతే వీళ్ళు లోబడిన ప్రజలు అని కూడా చెప్పుకోవచ్చు. వీళ్ళకున్న ఇంకొక ప్రధానమైన లక్షణం ఏంటి అనంటే, దే కన్ఫెస్డ్ జీసస్ యాజ్ లార్డ్. యేసుక్రీస్తుని ప్రభువుగా, వాళ్ళ సొంత రక్షకునిగా వారు అంగీకరించి ఉన్నారు. అలాగే వీరికుండే ప్రధానమైన మూడో లక్షణం ఏంటి అనంటే, దే ఆర్ కమిటెడ్ టు డూ గాడ్స్ విల్. దేవుని చిత్తాన్ని వారి జీవితంలో చేయడానికి వాళ్ళు సిద్ధపడి ఉంటారు. ఇలాగా ఈ 3 క్యారెక్టరిస్టిక్స్ ఉన్న ఒక గుంపుని, లేకపోతే ఒక అసెంబ్లీ ఆఫ్ పీపుల్‌నే ఎక్లీషియాగా, లేకపోతే చర్చ్‌గా పిలుస్తా ఉన్నాం. అయితే ఈ చర్చ్ కూడా 2 రకాలైన చర్చెస్‌గా మనం చూస్తా ఉంటాం. ఒకటి, దేవుని పిలుపుకి లోబడి యేసుక్రీస్తుని తమ సొంత రక్షకునిగా అంగీకరించి దేవుని చిత్తాన్ని వారి జీవితాల్లో చేసే ప్రజలు ప్రపంచమంతా ఉన్నారు కాబట్టి, వారందరినీ మనం ఏమంటాము అంటే యూనివర్సల్ చర్చ్ అంటాం. సార్వత్రిక సంఘము, లేపోతే సార్వత్రిక చర్చ్ అంటాం. ఈ సార్వత్రిక చర్చ్‌కి ఇంకొక పేరు కూడా ఉందండి. ఇది ఇన్విజిబుల్ చర్చ్ అంటారు. అంటే కంటికి కనపడని చర్చ్, లేపోతే సంఘము. దీన్ని కంటికి కనపడని సంఘము అని ఎందుకంటారంటే, వీరి అందరినీ, ప్రపంచమంతట్లో ఉన్న దేవునికి లోబడే ప్రజల్ని, అంటే క్రైస్తవులందరినీ ఒకచోట కూర్చోబెట్టాలన్నా కష్టం. ఒక ప్లేస్‌కి తీసుకొని రావాలన్నా కష్టం కాబట్టి, వీళ్ళందరినీ ఒక్కసారిగా చూడలేము కాబట్టి వీరిని ఇన్విజిబుల్ చర్చ్ అంటారు. అయితే రెండవదిగా విజిబుల్ చర్చ్, లేకపోతే ఒక చిన్న ప్రదేశంలో ఉండే సంఘాన్ని, ఒక స్పెసిఫిక్ ప్రదేశంలో, ఒక ఊరిలో దేవుణ్ణి ఆరాధించడానికి కూడుకునే ప్రజల్ని మనం ఏమంటాము అంటే, ఈ 3 లక్షణాలు ఉంటాయి. దాంతో పాటు ఒకచోట కూడుకొని, ఒక ఊర్లో ఉన్న ప్రజలు కొంతమంది ఒకచోట కూడుకొని ఆరాధిస్తూ ఉంటారు. దానినే మనం లోకల్ చర్చ్ అంటాము, లేకపోతే స్థానిక సంఘము అంటాం. ఈ స్థానిక సంఘాలకి విధములైన పేర్లు పెట్టుకోవచ్చు. ఎలాగంటే అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ అని, లేకపోతే జీసస్ కాల్స్ మినిస్ట్రీస్ అని, లేకపోతే ఇంకా అనేకమైన పేర్లు పెట్టుకోవచ్చు. కానీ వీరిని జనరల్‌గా పిలిచేది ఏంటి అనంటే, స్థానిక సంఘాలుగా మనం కన్సిడర్ చేయాలి. వీటికి పేర్లు, ఆ బిల్డింగ్‌కి పేర్లున్నాయి, కానీ ఈ యొక్క ప్రజల యొక్క గుంపుకి ఆ పేరు వర్తించదనమాట. అయితే
ఈ దీనిని విజిబుల్ చర్చ్ అని కూడా అంటాం. ఎందుకంటే వీళ్ళు ఒక చోట కలిసి ఆరాధన చేస్తూ అందరూ ఒకే చోట కనపడతారు కాబట్టి వీరిని విజిబుల్ చర్చ్ అని కూడా అంటాము. అయితే ఒక వ్యక్తి క్రొత్తగా గనక దేవుని సంఘంలో చేర్చబడితే, దేవుని యేసయ్యని సొంత రక్షకునిగా అంగీకరించి, తను దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి తను డెసిషన్ తీసుకున్నట్లయితే గనక, అతను చేయాల్సింది ఏంటి అనేది అపోస్తుల కార్యం 2 అధ్యాయం 42-47 వచనాల్లో మనం చూడగలం. ఆళ్ళు చేయాల్సింది ఏంటి అనంటే, అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, అలాగే ప్రార్థన యందును ఎడతెగక ఉండాలి అనేది మనం అక్కడ వాళ్ళు ఉన్నారు అని అక్కడ రాసుంది. కానీ మనం చేయాల్సింది ఏంటి అని అంటే, క్రొత్తగా ఒక విశ్వాసి గనక సంఘంలోనికి చేర్చబడినట్లయితే లేదా చర్చ్‌కి వస్తున్నట్లయితే తను చేయాల్సింది ఇవన్నీ అన్నమాట. అపోస్తుల బోధలో, టీచింగ్స్‌లో స్ట్రాంగ్‌గా ఉండాలి. నార్మల్‌గా చర్చ్ అంటే బిలీవర్స్ అనేది నార్మల్ మాట గాని, సింపుల్‌గా చెప్పాలి అంటే మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం నుంచి గనక మనం చూసుకుంటున్నట్లయితే యేసయ్య ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి నా యొక్క సువార్తను ప్రకటించి స సకల జనులను నా శిష్యులనుగా చేయండి. అంటే డిసైపుల్స్‌గా చేయమని దేవుడు చెప్పాడు. అయితే మనం డిసైపుల్స్‌గా చేయమని చెప్పారు. కేవలం బిలీవర్స్ తోటి ఆగిపోకూడదు. కానీ డిసైపుల్స్ లెవెల్‌లోనికి మనం వెళ్ళిపోవాలి. యేసుక్రీస్తుని తమ సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు మనం క్రైస్తవంలో అయితే అవుతామేమో కానీ యేసయ్యకి శిష్యులుగా అవ్వాలి అని అంటే అపోస్తల బోధ యందు మనం నాటబడాలి. ఆ అపోస్తల బోధ మనకి ఈ సంఘంలో ఉన్న సంఘ కాపరి కానివ్వండి, సంఘ కాపరి మనకి ఇవి బోధిస్తారు కాబట్టి ఆ సంఘంలో చేర్చబడినప్పుడు అతను ఎదగవలసిన ఆ వ్యక్తి ఎదగవలసినది ఎందులో అంటే అపోస్తుల బోధ యందు ఎదగాలి. అలాగే ఆ సంఘంలో ఆ ఫెలోషిప్‌లో ఉండాలి. అంటే హెచ్చరించినప్పుడు కానీ, హెచ్చరించడానికి కానీ, ప్రోత్సహించడానికి కానీ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఆ కొత్త బిలీవర్‌ని ఎంకరేజ్ చేయటం, అలాగే కొన్ని విషయాల్లో సరిచేయటం కూడా చేయాలి. అదేవిధంగా బ్రేకింగ్ ఆఫ్ బ్రెడ్ క్రమం తప్పకుండా ప్రభు బల్లారాధనలో వారు పాల్గొంటూ ఉండాలి. అలాగే ప్రార్థన యందు కూడా ఎదుగుతూ ఉండాలి. ఇవి జనరల్‌గా ఒక క్రొత్త బిలీవర్ చర్చ్‌లోనికి వచ్చినప్పుడు. అయితే చర్చ్ యొక్క విధులు, ఫంక్షన్స్ ఆఫ్ చర్చ్‌ని గనక మనం చూసినట్లయితే, ఈ ఫంక్షన్స్‌లో ఫస్ట్ ఫంక్షన్ ఏంటి అనంటే, ఇట్ ప్రొవైడ్స్ కార్పొరేట్ వర్షిప్. ఆహ్, బహిరంగ ఆరాధనని, సమూహ ఆరాధనని ఇవి ప్రోత్సహిస్తా ఉంటది. ఇది యేసయ్యే ఇలా చేయమని చెప్పారు. ఎక్కడ చెప్పారంటే యోహాను సువార్త 4 అధ్యాయం 20వ వచనం నుంచి 24వ వచనంలో గనక మనం చూసినట్లయితే, యేసయ్య సమరయ స్త్రీతో ఇక కొండల మీద ఆరాధించే సమయం అయిపోయింది గానీ, ఇక దేవునిని ఆత్మతోనూ, సత్యంతోనూ ఆరాధించే సమయము రాబోతుంది. ఆ ఆత్మతో, సత్యంతో ఆరాధించేవాళ్ళు కొండల కోసమో, లేకపోతే యెరూషలేముకో రానవసరం లేదు. కానీ, వారు ఎక్కడైనా సరే ఆత్మతోనూ, సత్యంతోనూ ఆరాధిస్తే చాలు. వాళ్ళు దేవునికి ప్రియమైన బిడ్డలుగా మారతారు. లేకపోతే దేవునికి ఇష్టమైన ఆరాధన వారు చేస్తారు అని యేసయ్య అక్కడ చెప్పినట్లుగా కూడా మనం చూస్తాం. అంటే యేసయ్య ముందుగానే ప్రొఫెసై చేశారు. ఏంటి అని అంటే ఇక మీద కొండల మీదకో లేకపోతే ఒక ప్రదేశానికో ఎళ్లి ఆరాధించాల్సిన అవసరం లేదు. కానీ అందరూ కలిసి ఒక కార్పొరేట్ వర్షిప్ అనేది చేయాలి. పాల్గొనాలి అని యేసయ్య అక్కడ చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అలాగే ఇట్ ప్రొవైడ్స్ ఫర్ ది స్పిరిచ్యువల్ గ్రోత్ ఆఫ్ బిలీవర్స్. ఈ ఏదో చర్చ్ అనేది ఒక సమూహ ఆరాధనకి మాత్రమే కాదు గానీ, విశ్వాసుల యొక్క ఆత్మీయ అభివృద్ధి కోసం కూడా సహాయపడేదిగా ఉంది. ఎందుకు అనంటే, లోకములో అనేకమైన పరిస్థితులు మనల్ని దేవుని నుంచి దూరముగా తీసుకెళ్ళటానికి అవి మనల్ని నడిపిస్తా ఉంటాయి. కాబట్టి దేవుని దగ్గరికి నడిపించేది, దేవుని దగ్గరికి నడిపించడానికి ప్రోత్సహించేది కేవలం సంఘం మాత్రమే. కాబట్టి చర్చ్‌లో ఉన్న దేవుని ప్రజలు మాత్రమే. కాబట్టి ఆ సంఘంలో కూడుకొనుట మానకూడదు. ఎట్ ది సేమ్ టైమ్ ఈ స్పిరిచ్యువల్ గ్రోత్ కూడా కేవలం ఆత్మీయమైన గ్రోత్ కూడా కేవలం చర్చ్‌లో మాత్రమే కనబడుతూ ఉంటది. ఇది ఎఫెసీయులకు రాసిన పత్రిక 4 అధ్యాయం 13-16 వచనాల్లో గనక మనం చూసినట్లయితే, పౌలు గారు ఈ సంఘానికి, ఎఫెసీ సంఘానికి వ్రాస్తూ వారికి ఒక మాట చెప్తూ ఉన్నారు. మీరు పాలు తాగే పిల్లలుగా ఉండకుండా ఎదగాలి అని చెప్తా ఉన్నారు. ఎలాగా ఎదగాలి అనంటే, మీరు మెచ్యూర్ క్రిస్టియన్స్‌గా ఎదగాలి అని చెప్తా ఉన్నారు. ఇది ఎప్పుడు చేయగలరు అనంటే,
దేవునిని గురించిన పూర్తి అవగాహన వచ్చినప్పుడు, దేవుని సన్ ఆఫ్ గాడ్ గురించి, యేసుక్రీస్తు గురించి పూర్తిగా తెలుసుకున్నప్పుడు మాత్రమే మీరు మెచ్యూర్ బిలీవర్స్‌గా అవుతారు అని చెప్తున్నారు. యేసుక్రీస్తుని గురించి పూర్తిగా తెలుసుకోగలిగింది ఎక్కడ అనంటే, సహవాసంగా కూడుకున్నప్పుడే, సంఘంగా కూడుకున్నప్పుడే కనుక ఈ ఆత్మీయమైన ఎదుగుదల మనకి చర్చ్‌లోనే ఎక్కువగా కనపడతా ఉంటది. అలాగా మెచ్యూర్డ్ బిలీవర్స్‌గా పరిపక్వత చెందిన బిలీవర్స్ కంటే కంప్లీట్‌గా వాళ్ళు మంచిగా క్రీస్తులాగా పరివర్తన చెందిన తరువాత, వీరు చేయాల్సిన బాధ్యతను కూడా దేవుడు గుర్తు చేస్తా ఉన్నారు. ఏంటి అనంటే, ఇట్ ఎక్స్టెండ్స్ ది గుడ్ న్యూస్ ఆఫ్ సాల్వేషన్ ఇన్ క్రైస్ట్ టు అదర్ పీపుల్. యేసుక్రీస్తులో ఉన్న ఆ యొక్క విడుదలని వారు పొందుకొని కాముగా ఉండకుండా వేరే వారికి కూడా చెప్పవలసిన బాధ్యత ఇక్కడ మనకి యేసయ్యే చెప్తా ఉన్నారు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18-20 వచనాలు గనక మనం చూసినట్లయితే, ఆయన సర్వలోకానికి, సర్వ సృష్టికి ఎళ్లి అందరినీ ఆయన శిష్యులుగా చేయమని చెప్పారు. శిష్యులకి ఆజ్ఞ ఇచ్చారు. ఆ శిష్యులు వెళ్లి మిగతా వాళ్ళని యేసయ్యకి శిష్యులుగా చేయాలి. అంటే మనం కూడా యేసయ్యకి శిష్యులుగా ఉండాలి. మన ఆత్మీయ ఎదుగుదల క్రైస్తవులతోనే క్రైస్తవత్వంతోనే ఆగిపోకూడదు. అంటే బిలీవింగ్‌తోనే ఆగిపోకూడదు. కానీ ఇంకా క్రీస్తుని గురించిన పూర్తి అవగాహన మనం కలిగి ఉండాలి. ఇది కేవలం పుస్తకాలు చదువుకుంటేనో, లేకపోతే వేరే వేరే అవి వింటేనో కాదు గానీ, సంఘంగా కూడుకున్నప్పుడు మాత్రమే దేవుడు మనకు కావాల్సిన ఆ యొక్క ఎదుగుదలని ఇస్తారు. అట్ ది సేమ్ టైమ్ మనం స్పిరిచ్యువల్‌గా ఇంకా ఎదగాలి అనంటే, ఈ డిసైపుల్‌షిప్ ప్రోగ్రామ్స్‌ని కూడా మనం కండక్ట్ చేసుకొని ఎదగవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకొక రకంగా చెప్పాలి అనంటే, యేసయ్య ఏమని చెప్తూ ఉన్నారంటే, "నీ హృదయాన్ని చర్చ్‌లోకొచ్చి ప్రేమతోటి నింపుకో, క్రీస్తు ప్రేమతోటి నింపుకోమని" చెప్తా ఉన్నారు. అలాగే చర్చ్ నుంచి బయటికి ఆ ప్రేమను తీసుకెళ్ళి పంచిపెట్టమని చెప్తా ఉన్నారు. అంటే సువార్తని బయటికి తీసుకెళ్తున్నాము అనంటే, యేసయ్య ప్రేమని బయటికి తీసుకెళ్ళి ప్రజలకి రుచి చూపిస్తూ ఉన్నామండి. అంటే చర్చ్ యొక్క ప్రధానమైన విధులు ఈ మూడేనండి. అంటే ఇవి చేయటానికి పద్ధతులు వేరే వేరేగా ఒక్కొక్క చర్చి, ఒక్కొక్క లోకల్ చర్చ్, స్థానిక సంఘాలు విధమైన పద్ధతులు ఫాలో అవ్వచ్చు. కానీ ఫైనల్ రిజల్ట్ ఏమై ఉండాలి అనంటే ఈ 3 అయ్యుండాలి. ఒకటి కార్పొరేట్ వర్షిప్‌కి లీడ్ చేస్తూ ఉండాలి. స్పిరిచ్యువల్ గ్రోత్ ఆఫ్ బిలీవర్స్‌ని కాన్సంట్రేషన్ చేస్తూ ఉండాలి. అలాగే సువార్తను బయటికి తీసుకెళ్ళే కార్యక్రమం కూడా వీళ్ళు చేస్తూ ఉండాలి. ఓకే. ఇప్పుడు ఈ విధులను బట్టి చర్చ్‌ని గనక డిఫైన్ చేయాలి అనంటే, చర్చ్‌ని నిర్వచించాలి అనంటే, చర్చ్ ఇట్ ఈస్ ఏ డివైన్‌లీ క్రియేటెడ్ ఫెలోషిప్ ఆఫ్ రిడీమ్డ్ సిన్నర్స్ హూ హ్యావ్ జీసస్ క్రైస్ట్ యాస్ సేవియర్ అండ్ బ్రాట్ ఇంటు యూనియన్ బై హోలీ స్పిరిట్. చర్చ్ అనేది ఏంటి అనంటే, విమోచన పొందిన పాపుల యొక్క సమూహము. వీరందరూ యేసుక్రీస్తు ద్వారా రక్షించబడ్డారు. వీరందరూ పరిశుద్ధాత్మ ద్వారా ఒక చోటకి చేర్చబడ్డారు, తీసుకొని రాబడ్డారు అని అర్థం వస్తుందనమాట. అని డిఫైన్ చేయొచ్చు. అయితే ఈ చర్చ్ ఎప్పుడు స్టార్ట్ అయిందండి? అసలు మొదట ఎప్పుడు స్టార్ట్ అయింది? బిగినింగ్ ఆఫ్ ది చర్చ్ ఎప్పుడయింది అనంటే, మనకి బాగా గుర్తొచ్చేది ఏంటి అనంటే, పెంతెకొస్తు దినం రోజున, ది డే ఆఫ్ పెంతెకొస్తు రోజున చర్చ్ స్టార్ట్ అయింది. కానీ ది ఐడియా ఆఫ్ ది కమ్యూనిటీ ఆఫ్ గాడ్స్ పీపుల్ ఈజ్ సీన్ ఆల్ త్రూ ది బైబిల్. బైబిల్ మొత్తంలో ఈ కమ్యూనిటీని చూస్తా ఉన్నాం. అంటే పాత నిబంధనలో కూడా ఈ ఈ దేవుని యొక్క పిల్లల యొక్క సమూహంగా ఉండాలని చూస్తున్నాం. దీనిని ముఖ్యంగా మనం స్పెసిఫిక్‌గా కోట్ చేయాలంటే ఆదికాండం 12వ అధ్యాయం 1-3 వచనాల్లో చూసినట్లయితే, అక్కడ దేవుడు అబ్రహాం తోటి ఒక ప్రమాణం చేస్తా ఉన్నారు. నిన్ను బహు అంటే నీ సంతానమును ఇసుక రేణువులలే విస్తరింపచేస్తాను అని చెప్తా ఉన్నారు. దేవుని పిల్లలంటే మనము కూడా ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా అబ్రహాము గారి సంతానంగా మారిపోయామని చెప్తా ఉంటాం కదా! అంటే సింపుల్‌గా చెప్పాలి అనంటే, ఈ దేవుని ప్రజలు లేతే చర్చ్ కాన్సెప్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది అనంటే అబ్రహాం గారితోనే స్టార్ట్ అయింది. కాకపోతే అప్పుడు దానిని చర్చ్ అనలేదు కానీ అబ్రహాం గారి సంతానం అన్నారు. తర్వాత ఇక కాలక్రమేణా చూస్తా ఉన్నట్లయితే అదొక నేషన్‌గా ఫార్మ్ అయిపోయింది. అదొక ఆహ్, దేశంగా ఫార్మ్ అయిపోయిందండి. ఏంటి అంటే ఆ నేషన్‌నే మనం ఇజ్రాయెల్ అని పిలుస్తాం. ఈ ఇజ్రాయెల్‌ని సంబోధించేది బైబిల్‌లో మాత్రమే కాదు గానీ, ఇంకా శత్రువులు గూడా పీపుల్ ఆఫ్ గాడ్ దేవుని
పిల్లలు అని పిలిచేవాళ్ళనమాట. అంటే ఇంకో రకంగా చెప్పాలి అనంటే పీపుల్ ఆఫ్ యావే అని పిలిచేవాళ్ళు. యెహోవా దేవుని యొక్క పిల్లలు అని గూడా ఫిలిస్తీయులు కావచ్చు, అమోరీయులు కావచ్చు, ఎవరైనా కానీ వారందరూ వీరిని సంబోధించడానికి దేవుని పిల్లలు అనే సంబోధించేవాళ్ళు. అయితే వీళ్ళకి దేవుడు ఇచ్చిన ప్రాజెక్ట్ ఒకటుంది. ఆ ప్రాజెక్ట్ ఏంటి అనంటే సర్వలోకాన్ని ఆయనకి శిష్యులుగా చేయమనే చెప్పాలి అనంటే ఆహ్, సామ్స్ కీర్తనలు 67 అధ్యాయంలో గనక మనం చూసినట్లయితే, నీ నామము సర్వజనులకు తెలియబడును గాక అని ఇశ్రాయేలీయులు పాట పాడుతా ఉంటారు. అంటే ఈ దేవుని నామము ప్రపంచం అంతా తెలుసుకోవాలి అనేది ఆయన చిత్తం అని వాళ్ళకి తెలుసు. కాబట్టే వాళ్ళు ఆ పాట రాసుకొని పాడుతా ఉండేవాళ్ళు. కానీ వీరు ఫెయిల్ అయిపోయారు. ఎలాగా అంటే దేవుడిని ఈ అనేక మంది అన్యజనులను కూడా తీసుకొని రావటానికి వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. ఆ ఫెయిల్ అయిపోయారు కాబట్టి యేసయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన మత్తయి సువార్త 16 అధ్యాయం 18 వచనంలో పేతురు గారితోటి ఒక మాట చెప్తున్నారు. నీ బండ మీద నేను నా సంఘాన్ని కడతాను అని చెప్తా ఉన్నారండి. అంటే ఒక క్రొత్త డెఫినిషన్ ఇచ్చారు. ఈ డెఫినిషన్ ఏంటి అనంటే, ఇప్పుడు యేసయ్యకి అందరూ ఆయన శిష్యులై ఉండాలా. ఆ శిష్యుల గుంపునే సహవాసం అన్నారు. లేకపోతే దేవుని పిల్లల గుంపునే సహవాసం అన్నారు. అంటే ఈ యొక్క చర్చ్ యొక్క ఐడియా ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అనంటే, ఆది నుంచే అసలు నిజంగా చెప్పాలంటే అబ్రహాం గారు కాదు గానీ, ఇంకా ఆదాము గారి దగ్గర నుంచే స్టార్ట్ అయింది. అబ్రహాం గారి దగ్గరికొచ్చేటప్పటికి కొంచెం రిఫైన్ అయింది. ఒక నేషన్‌గా, ఒక దేశంగా వీళ్ళు మారిన తర్వాత ఇంకొంచెం రిఫైన్ అయింది. ఇంకా దాని తర్వాత అంటే దావీదు గారు రూల్ చేస్తున్నప్పుడు ఇంకా దేవుని ప్రజలుగా వీళ్ళు ఇంకా అంటే ఒక రూపుదిద్దుకున్నారు. కానీ వీళ్ళు ఫెయిల్ అయిపోయారు దేవుని సంఘాన్ని కట్టడానికి. కానీ అందుకనే యేసయ్య వచ్చినప్పుడు సర్వలోకానికి సర్వ సృష్టిని ఆయన శిష్యులుగా చేయమన్నారు కాబట్టి అంటే యూనివర్సల్ చర్చ్ అనే కాన్సెప్ట్‌ని యేసయ్య మన మధ్యలోనికి తీసుకొచ్చారు. ఇది యేసయ్య ఉన్నప్పుడే స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే అనేక ప్రజలు ఆయన దగ్గరకొచ్చినప్పుడు అసలు చెప్పాలంటే సమరయ స్త్రీ దగ్గరకు గూడా యేసయ్యే వెళ్లి సువార్త చెప్పారు కదా! అలాగే అనేకమైన కానాను స్త్రీ కూడా తన దగ్గరకొచ్చినప్పుడు సువార్త చెప్పినట్లు, ఇంకా అనేక మంది ఆయన దగ్గరికి వచ్చినట్లుగా కూడా మనం బైబిల్‌లో చూస్తాం. వాళ్ళందరికీ కూడా ఆయన సువార్త చెప్పినట్లుగా, ఆళ్ళని శిష్యులనుగా, ఆయనకి శిష్యులనుగా చేసుకున్నట్లుగా కూడా మనం చూస్తాము. అంటే ఈ 12 మంది శిష్యుల్లో ఉండకపోవచ్చు కానీ, ఆ 120 మంది శిష్యుల్లో మాత్రం అనేక మంది అన్యులు కూడా అంటే యూదులు కాకుండా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వీళ్ యూదులు అనేవాళ్ళు మాత్రమే దేవుని పిల్లలు కాదు గానీ, ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తారో వాళ్ళందరూ దేవుని పిల్లలు అనేది యేసయ్య మత్తయి సువార్తలోనే అంటే యేసయ్య తన వరల్డ్ మినిస్ట్రీలోనే ఇక్కడ ఎర్త్‌లీ మినిస్ట్రీలోనే స్టార్ట్ చేసినట్లుగా మనం చూస్తాం. అలాగే కానీ మనం ట్రెడిషనల్‌గా గనక మనం చూసుకుంటున్నట్లయితే అఫీషియల్‌గా చర్చ్ అనేది పెంతెకొస్తు దినం నుంచి స్టార్ట్ అయింది అని చెప్తాం. ఎందుకు స్టార్ట్ అయింది అనంటే యేసయ్య అపోస్తలుల ద్వారా అంటే దేవుడు అపోస్తలుల ద్వారా పనిచేయటం మొదలుపెట్టిన రోజు. లేకపోతే పరిశుద్ధాత్మ మినిస్ట్రీ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా స్టార్ట్ అయిన రోజు ఆ రోజు కాబట్టి, ఆ రోజు నుంచి దేవుని సంఘం స్టార్ట్ అయిన రోజుగా కూడా మనం గుర్తిస్తూ ఉంటాం. ఇప్పుడు అబ్రహాం గారి దగ్గర నుండి స్టార్ట్ అయిందా? ఆదాం గారి దగ్గర నుంచి స్టార్ట్ అయిందా? లేకపోతే పెంతెకొస్తు దినం నుంచి స్టార్ట్ అయిందా? అనే డిస్కషన్స్ చాలా నడుస్తా ఉంటాయి. ఆ డిస్కషన్స్ మొత్తానికి ఏంటి అనంటే మెయిన్‌గా దేవుని కాన్సెప్ట్ ఏంటి అనంటే ఆయనకి శిష్యులుగా ఉండటం. ఆయన చెప్పిన ఆజ్ఞల్ని పాటిస్తూ మనం ఆయనతోటి సహవాసం చేయటం అనేది ఇంపార్టెంట్ కాబట్టి అది ఆ కాన్సెప్ట్‌ని ముందు నుంచే ఉందా? ఇక్కడి నుంచుందా? అని ఫైట్ చేసుకునే దానికంటే కూడా ముఖ్యంగా పెంతెకొస్తు దినం నుంచి మాత్రం అంటే ఆ రోజు 3000 మంది సంఘంలో చేర్చబడ్డారు కాబట్టి అదొక పెద్ద ఈవెంట్ లాగా కనపడతా ఉంది కాబట్టి అప్పటి నుంచే చర్చ్ అనేది స్టార్ట్ అయినట్లుగా మనం చూస్తా ఉంటాం. పెంతెకొస్తు దినమున మెయిన్‌గా జరిగిన ఈవెంట్స్ ఏంటి అనంటే యేసయ్య ముందే చెప్పారు. అపోస్తుల కార్యం ఒకటో అధ్యాయం 8వ వచనంలో మనం చూసినట్లయితే 4వ వచనం నుంచి గనక మనం చూసుకున్నట్లయితే యేసయ్య శిష్యులతోటి మీరు యెరూషలేము విడిచి వెళ్ళొద్దు అని చెప్తా ఉన్నారు. అక్కడే ఉండండి. మీరు మీదకి పరిశుద్ధాత్మ వస్తారు. అప్పుడు మీరు శక్తిని పొందుతారు. మీరు అప్పుడు నాకు సాక్షులుగా ఉంటారు అని చెప్పారండి. అంటే ఈ యొక్క ఆహ్, చెప్పినది
కరెక్ట్‌గా పెంతెకొస్తు దినము రోజున జరిగింది. అలాగే ఆయన వర్డ్ ఇంతకుముందయితే వాళ్ళు పిరికివారుగా ఉన్నారు. వారు సువార్తని ప్రకటించడం కొంచెం కష్టంగా ఉంది గానీ, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు వారి 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 ద్వారా పనిచేయటం మొదలుపెట్టారో, అప్పుడు వాళ్ళు అధికారంతోటి సువార్తను ప్రకటించటం మొదలుపెట్టారు. అదే రోజున 3000 మందిని యేసుక్రీస్తుని తమ సొంత రక్షకునిగా అంగీకరించి ఆ సంఘంలో జాయిన్ అయ్యారు. కాబట్టి ఈ ఈవెంట్‌నే ఎర్లీ అంటే ఎర్లీ చర్చ్ ఆది సంఘము యొక్క ఆరంభ దినముగా కూడా కన్సిడర్ చేస్తా ఉంటారు. అయితే ఈ చర్చ్‌కు ఉండాల్సిన లక్షణాలు క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎర్లీ చర్చ్. ఫస్ట్ వాళ్ళ డాక్ట్రినల్ స్టాండర్డ్స్. వాళ్ళ డాక్ట్రినల్ స్టాండర్డ్స్ అంటే వాళ్ళు ఫాలో అయ్యే పద్ధతులు, కొన్ని పద్ధతులు ఆత్మీయంగా దేవునితోటి కనెక్ట్ అయ్యి ఉండడానికి కొన్ని పద్ధతులున్నాయి. ఆ పద్ధతులు దేన్ని బట్టి ఫాలో అయ్యేవాళ్ళంటే టీచింగ్ ఆఫ్ అపోస్టిల్స్ మీద, అపోస్తల బోధ యందు వారు వారి డాక్ట్రిన్స్ అన్నిటిని దానికి సంబంధించినట్లుగా వారు రూపొందించుకునేవాళ్ళు. అలాగే ఫెలోషిప్ విత్ బిలీవర్స్. యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన వారందరూ సహవాసముగా కూడుకునేవాళ్ళు. వారిని బలపరుచుకోవటానికి గాని, హెచ్చరించుకోవటానికి గాని సహవాసంగా కూడుకునేవాళ్ళు. దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు. అలాగే ఓ ఆర్డినెన్స్ ఆఫ్ వాటర్ బ్యాప్టిజం అండ్ లార్డ్ సప్పర్. ఇక్కడ క్రైస్తవులుగా ఉండాలి అని అంటే వాళ్ళు పెట్టిన మూడవ లక్షణం ఏంటి అని అంటే ఆహ్, ఇది లక్షణం ఏంటి అని అంటే వారు బాప్తిసం తీసుకోవాలి. అలాగే ప్రభురాత్రి భోజనంలో వాళ్ళు పాల్గొనాలి. ఈ ఇది మాత్రం క్రమంగా వాళ్ళు ఫాలో అవుతూ ఉండాలి. అంటే అపోస్తలుల కాలంలో లేకపోతే ఎర్లీ చర్చ్‌లో ఎలాగ జరిగేది అనంటే, వాళ్ళు ఆల్మోస్ట్ రోజు సాయంకాలం కలిసేవాళ్ళు. రోజు సాయంకాలం కలిసేవాళ్ళు. రోజు అపోస్తలులు వాళ్ళకి బోధించేవాళ్ళు. రోజు వాళ్ళు ఆహ్, ప్రభురాత్రి భోజనాన్ని లేకపోతే బల్లారాధనని వాళ్ళు పాటించేవాళ్ళు. అయితే ఇది రాను రాను దానికి అంటే అలాగ కలుసుకోవటం కుదరట్లేదు కాబట్టి వారానికి ఒకసారో, నెలకు ఒకసారో అంటే ఈక్వల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్‌లో దీనిని తీసుకోవటం మొదలుపెట్టారు. దాని తర్వాత మీటింగ్ ఫర్ పబ్లిక్ వర్షిప్ అండ్ ప్రేయర్. బహిరంగ ప్రదేశాల్లో ఆరాధన చేయటం, అలాగే ప్రార్థనలు చేయటం వీళ్ళు మొదలుపెట్టారు. ఇది అపోస్తలులు నడిపించిన పద్ధతండి. దీనితో పాటు వారు చేసింది ఇంకొకటి ఏంటి అనంటే హెల్పింగ్ ది నీడీ. అపోస్తలులు అపోస్తల కార్యం 4 అధ్యాయం 32 వచనంలో గనక మనం చూసినట్లయితే, అక్కడ బిలీవర్స్ అందరూ వారికి సంబంధించినవన్నీ ఈక్వల్‌గా అందరూ షేర్ చేసుకుంటున్నారు అని కూడా మనం చూస్తా ఉన్నాం. అంటే ఓ రకంగా వస్తువుల్ని దేవుడు ఎందుకిచ్చారు మనకి అనంటే, ఇతరులకి ప్రేమను చూపించడం కోసం ఇచ్చారు. ఆ ప్రేమను పెంచుకోవటం కోసం, లేపోతే రిలేషన్స్‌ని బిల్డ్ చేసుకోవటం కోసం ఇచ్చారు. ఇప్పుడైతే దానికి ఆపోజిట్‌గా జరుగుతుందనుకోండి. అంటే డబ్బు కోసం రిలేషన్స్‌ని కూడా వదిలేసుకునే పరిస్థితులు ఇప్పుడు చూస్తా ఉన్నాం. అయితే ఆ చర్చ్‌లో ఉన్నవాళ్ళు మాత్రం అంటే ఆది సంఘంలో ఉన్నవాళ్ళు మాత్రం ఆ ప్రాపర్టీస్‌ని సరిగ్గా వాడుకున్నారు. అంటే దేవుడు ఎందుకైతే ఆ ప్రాపర్టీస్‌ని ఇచ్చారో దానికి వాడారు. అలాగే దే అపాయింటెడ్ మెన్ టు గో ఇంటూ ది అదర్ ప్లేసెస్ టు ప్రీచ్ ది గాస్పెల్ అండ్ ఎస్టాబ్లిష్ ది కమ్యూనిటీ ఆఫ్ బిలీవర్స్. వాళ్ళు చేసిన ఇంకొక పని ఏంటి అనంటే, వారు శిష్యులను తయారు చేసి ఆ శిష్యుల్ని వేరే ప్రదేశాలకి పంపించి సువార్త చెప్పడానికి అక్కడికి వారిని ప్రోత్సహించి పంపించారు. సపోర్ట్ కూడా చేశారు. ఈ విధంగా చేయటం ద్వారా దేవుని రాజ్య విస్తరణ అనేది జరిగినట్లుగా కూడా మనం చూస్తూ ఉంటాం. అలాగే ఇప్పుడు అపోస్తలులు మొదటిగా సంఘం స్థాపించింది యెరూషలేంలో కాబట్టి వారందరూ ఒకే కల్చర్‌లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి కొన్ని కల్చరల్ ఇష్యూస్ అనేవి వాళ్ళ మధ్యలో రాలేదు. ఎప్పుడైతే ఈ డాక్ట్రైన్స్‌ని మార్చాల్సిన అవసరం కానీ, సరిదిద్దాల్సిన అవసరం కానీ, కొంచెం మోడిఫికేషన్స్ చేయాల్సిన అవసరం కానీ రాలేదు. ఎప్పుడైతే సువార్థికులు బయటికి వెళ్ళి లేకపోతే దేవుని అపోస్తలుల యొక్క శిష్యులు లేకపోతే అపోస్తలులు కూడా అంటే పౌలు గారు ఇలాంటి వాళ్ళు బయటికి వెళ్ళి బర్నబాస్ గారు, తిమోతి గారు వీళ్ళందరూ బయటికి వెళ్ళి అనేక ప్రదేశాల్లో దేవుని సువార్తను ప్రకటిస్తున్నప్పుడు లేకపోతే అన్యులకి సువార్తని ప్రకటించినప్పుడు వాళ్ళకి కావలసిన డాక్ట్రినల్ ఇష్యూస్‌ను కూడా వీళ్ళు నిర్ణయించారు. దీనికి ఒక ఎగ్జాంపుల్ గనక మనం చెప్పుకోవాలి అనంటే
ముందుగా యెరూషలేములో మాత్రమే చర్చ్ ఉంది కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎక్కువగా యూదులు. వాళ్ళందరూ సున్నతి చేయబడిన వాళ్ళే. అయితే యేసుక్రీస్తు పిల్లలు లేకపోతే దేవుని సంఘం మొత్తము కూడా ఇలా సున్నతి చేయబడిన వాళ్ళే ఉండాలి అన్నట్లుగా కొంతమంది చెప్తా ఉన్నప్పుడు సంఘం అంటే అపోస్తులందరూ కలిసి దీని గురించి మాట్లాడుకొని ఏమి డిసైడ్ చేశారు అనంటే సున్నతి పొందవలసిన అవసరం లేదు గానీ బాప్తిసం తీసుకుంటే చాలు వీరు దేవుని సంఘంలోనికి చేరవచ్చు అనేది వాళ్ళు డిసైడ్ చేశారు. అంటే ఇది సున్నతి అనేది యూదులకి మాత్రమే, అన్యులు సున్నతి చేసుకోవాల్సిన అవసరం లేదు అని అక్కడ క్లియర్‌గా ఆ డాక్ట్రైన్‌ని మార్చినట్టుగా కూడా మనం చూస్తా ఉన్నాం. అంటే ఇతరులకి కాంటెక్స్టువలైజింగ్ ఆఫ్ డాక్ట్రైన్స్ కూడా వాళ్ళు చేశారండి. ఇవి ఆది సంఘంలో ఉన్న లక్షణాలు. ఇవన్నీ కూడా ఇప్పుడు కూడా మనం ఫాలో అయితే చాలా బావుంటది. అలాగే నెక్స్ట్ వి ఆర్ గోయింగ్ టు నేచర్ ఆఫ్ ది చర్చ్. చర్చ్ అనేది ఎలాగ ఉండాలి? లేతే చర్చ్ యొక్క స్వభావం ఏంటి? అని గనక మనం చూస్తే బైబిల్‌లో చర్చ్‌ని చాలా విధాలుగా పోల్చడం జరిగింది. ఒక చోట ఏమో బాడీ ఆఫ్ క్రైస్ట్‌గా అంటే క్రీస్తు శరీరముగా, లేకపోతే పౌలు గారు కొన్ని చోట్ల క్రీస్తు శరీరంగా నిర్వచించారు. కొన్ని చోట్ల శరీరం అని మాత్రమే చెప్తూ ఉన్నారు. మొత్తానికి ఆయన చెప్పాలనుకున్నది ఏంటి అనంటే, శరీరాల్లో భాగాల్లాగా మీరందరూ వేరే వేరే పనులు చేస్తున్నప్పటికీ మీరందరూ క్రీస్తు తలగా మీరు ఒక బాడీగా ఉన్నారు. ఈ క్రీస్తుకి ఎప్పుడు మీరు లోబడి ఉండాలి అనేదే ఆయన చెప్తా ఉన్నారు. అలాగే రెండోగా ఇమేజరీ ఏం చెప్పారు అనంటే బిల్డింగ్ అని చెప్పారు. ఈ బిల్డింగ్ అనేది ఇమేజరీ ఏంటి అనంటే ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క ఇటుక కింద లేకపోతే ఒక మెటీరియల్ కింద తీసుకుంటే ఇవన్నీ కలిస్తే కానీ ఒక చర్చ్ బిల్డ్ అవ్వదు. కాబట్టి మీరందరిలోనూ యూనిటీ ఉండాలి. మీరందరిలోనూ క్రీస్తు ప్రేమ మాత్రమే మిమ్మల్ని డామినేట్ చేయాలి అని చెప్పటానికి అలాగే ఈ యొక్క బిల్డింగ్ అనే ఇమేజరీ గూడా తీసుకున్నట్లుగా మనం చూస్తాం. అలాగే బ్రాంచెస్ ఆఫ్ వైన్ అంటే ద్రాక్షావల్లి యొక్క కొమ్మలు అని గూడా, తీగలని గూడా యేసుక్రీస్తే చెప్పినట్లుగా నేను ద్రాక్షావల్లిని, మీరు నా కొమ్మలు అని యేసుక్రీస్తు గూడా చెప్తా ఉన్నారు. అంటే మనకి జీవం అనేది ఎక్కడి నుండి వస్తుందంటే యేసుక్రీస్తు దగ్గర నుండే వస్తుంది అనే గ్రహించటం కోసం, ఆ జీవం దేవుడిచ్చిందే అనేది గ్రహించటం కోసం ఈ ఇమేజరీని వాడారు. అలాగే ఏ ఫ్లాక్ అంటే ఒక గొర్రెల మందగా కూడా మనల్ని దేవుడు ఆహ్, ఇమేజరీని అంటే యేసయ్య వాడారు. అలాగే పౌలు గారు ఇంకా అనేకమైన అపోస్తులు బైబిల్‌లో ఈ ఇమేజరీస్‌ని చూస్తా ఉంటాం. అయితే వీటిలన్నిటిని యూజ్ చేసుకొని యేసుక్రీస్తు గాని, పౌలు గారు గాని, లేపోతే అపోస్తలులు గాని ఏం చెప్పాలి అనుకుంటున్నారు అనంటే, చర్చ్ ఇన్వాల్వ్స్ ది రిలేషన్‌షిప్ ఆఫ్ బిలీవర్స్ టు వన్ అనదర్ అండ్ టు క్రైస్ట్. చర్చ్ అనేది విశ్వాసుల మధ్యలో ఒకరికి ఇంకొకరికి మధ్యలో సంబంధాన్ని, రిలేషన్‌ని క్రియేట్ చేస్తుంది. అలాగే క్రీస్తుతో కూడా ఆ రిలేషన్‌ని క్రియేట్ చేస్తుంది అని చెప్పాలి అనుకుంటున్నారు. మొదటిగా మనం చూస్తే బాడీ అని తీసుకున్నట్లయితే క్రీస్తు తలగా ఉన్నారు. తలలో నుంచే మొత్తం ఏమేమి చేయాలి అనేది ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ తలలో నుంచే వస్తాయి. దానికంటే మన మైండ్‌లో నుంచే వస్తాయి. ఆ మైండ్ తలలోనే ఉంది. కాబట్టి ఆ మైండ్ లేపోతే తలని క్రీస్తుగా చూపిస్తూ, క్రీస్తు నుంచి వచ్చిన డైరెక్షన్స్‌ని బట్టే మనం ఎళ్ళాలి. ప్రతి బాడీ పార్ట్, ప్రతి విశ్వాసి కదలాలి అన్నట్లుగా ఆ బాడీలోను, బిల్డింగ్ అనే దాంట్లోనేమో కన్‌స్ట్రక్షన్ ఏమో దేవునికి గాను, మన బ్రిక్స్‌గా గాని, లేకపోతే అందులో యూజ్ చేసే పదార్థాలు మనం అని గాని, ఇలాగ అంటే మనుషులు బిలీవర్స్ అని గాని చెప్తా ఉన్నారనమాట. అంటే ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు అనంటే, బాడీలో అయినా సరే, ఈ తీసుకున్న ఏ ఇమేజరీలో అయినా సరే ఏమని చెప్తున్నారు, ఏమని ప్రొజెక్ట్ చేయాలి అనుకున్నారు అనంటే, బిలీవర్స్ ఒక్కడు ఉంటే వాళ్ళు దేవునికి దేవుని కార్యక్రమాన్ని సరిగ్గా చేయలేరు. కానీ మీరందరూ కలిసి ఉండాలి. ఒకరితో ఒకరు బాగా కనెక్ట్ అయిపోవాలి. ఒకరితో ఒకరు షిప్స్ పెంచుకోవాలి అనేది చెప్పటానికే ఈ ఇమేజరీస్ అన్నిటిని వాడినట్లుగా మనం చూస్తా ఉంటాం. అలాగే క్రీస్తుతో కూడా కనెక్ట్ అయ్యి ఉండాలి అనేది క్లియర్‌గా ఇక్కడ కనపడతా ఉంటది. అంటే ఫ్లాక్ వైన్ కూడా తీసుకున్నట్టయితే ఆ ద్రాక్షావల్లి ఆయన, కొమ్మలం మనం. ఆ కొమ్మ ఈ క్రీస్తుతోటి కనెక్ట్ అయ్యి ఉంటేనే ఆకులు ఇవన్నీ కూడా
కొమ్మ అన్నప్పుడు ఆకులు ఇవన్నీ కూడా ఉంటాయి. దానికే ఫ్రూట్స్ వస్తాయి. కాబట్టి ఈ ఈ సంఘం అనేది దానిని ఇట్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ అనేది అక్కడ ప్రజెంట్ చేయటానికి, వాళ్ళ మధ్యలో రిలేషన్ బాగా ఉండాలి అనేది ప్రజెంట్ చేయటానికి ఈ ఇమేజరీస్‌ని వాడారు. అలాగే ఇంకొక రకంగా మనం చూస్తే చర్చ్ ఈజ్ ఏ విజిబుల్ మేనిఫెస్టేషన్ ఆఫ్ బిలీవర్స్ యూనియన్ విత్ క్రైస్ట్. పరిశుద్ధాత్మ సహాయంతోటి మనము లేకపోతే విశ్వాసులు అనేవాళ్ళు యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించారు. క్రీస్తులో వీళ్ళందరూ ఒకటే. అయితే పౌలు గారు ఇంతకుముందు మనం చూసినట్లుగా, పౌలు గారు ఎఫెసీ పత్రికలో చూసినట్లుగా ప్రతి ఒక్కళ్ళు క్రీస్తుని గురించి తెలుసుకొని క్రీస్తులాగా మారాలి అని చెప్తా ఉన్నారు. ఈ క్రీస్తులాగా మారినప్పుడే మనం మెచ్యూర్డ్ బిలీవర్స్‌గా, పరిపక్వత చెందిన విశ్వాసులముగా, లేకపోతే యేసయ్యకి సరైన శిష్యులుగా మనం ఉంటాం. ఈ సరైన శిష్యులుగా ఉన్నాము అంటే దాని అర్థం ఏంటి అనంటే, ఈ యేసయ్య క్యారెక్టరిస్టిక్స్‌ని బయటికి చూపిస్తూ ఉన్నాం. ఈ క్యారెక్టరిస్టిక్ ఏంటి అనంటే ప్రధానంగా ప్రేమేనండి. యేసయ్య కూడా అందుకనే ఆయన ఆజ్ఞల్ని 2 ఆజ్ఞలుగా, ఎన్ని ఇశ్రాయేలీయులకి ధర్మశాస్త్రంలో కొన్ని వందల ఆజ్ఞలిచ్చారు. అందులో ప్రధానమైనవి 10 ఉన్నాయి. కానీ యేసయ్య ఇచ్చింది 2 ఆజ్ఞలు. ఆ రెండిటిలోనూ కామన్ థింగ్ ఒకటుంది. ఏంటి అనంటే ప్రేమ. మొదటి ఆజ్ఞ నీ దేవుణ్ణి ప్రేమించు అన్నారు. రెండో ఆజ్ఞ నీ వలె నీ పొరుగువారిని ప్రేమించు. సో క్రైస్తవులు అన్నవారు వారి జీవితంలో క్రీస్తు ప్రేమని బయటికి చూపించే విధముగా విజిబుల్‌గా, ఆ మేనిఫెస్టేషన్ విజిబుల్‌గా కనిపించాలి. ఇది చర్చ్ యొక్క స్వభావం. అయితే చర్చ్ అనేది ఒక రకంగా నేను డిఫైన్ చేయాలి అంటే ఇట్ ఈస్ ఏ కమ్యూనిటీ దట్ లవ్స్ అన్‌కండిషనల్లీ. షరతులు లేకుండా ప్రేమించేదే చర్చ్ అని చెప్పొచ్చు. కాబట్టి ఇంతవరకు మనం చర్చ్ గురించి చూసుకున్నాం. నెక్స్ట్ చర్చ్ చేయాల్సిన పనులేంటో నెక్స్ట్ సెషన్‌లో చూసుకుందాం. సో థాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.